మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేసి పరిస్థితులను ఆరా తీశారు. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో బోధన గురించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని నారాయణ చెప్పారు. P4 పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగరంలోని 54 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఆయా పాఠశాలలలో అభివృద్ధి కోసం ముందుకు వచ్చే దాతల నివాసాలు, కార్యకలాపాలకు వెళ్లి మాట్లాడతామని నారాయణ తెలిపారు. ఏదైతే నెల్లూరు నడివొట్టినుందో ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. అలాంటి స్కూల్ని మళ్ళా P4 ప్రోగ్రాంలో మా యొక్క పిల్లల యొక్క సహకారంతో మరియు NCC గ్రూప్ సహకారంతో దాన్ని యాక్చువల్గా పునరుద్ధరించాం. బ్రహ్మాండంగా తయారైంది. ఎవరు చూసినా బ్రహ్మాండంగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో చేశారు. నిజంగానే అదేవిధంగా చేశాం. పేదలు, నిరుపేదల కోసం అక్కడ అడ్మిషన్లు కూడా ఎక్కువ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉండే పేదవాళ్ళు, అదేవిధంగా పెన్నా కట్ట మీద ఉండేవాళ్ళు, జాఫర్ కట్ట మీద ఉండేవాళ్ళు, తర్వాత కుసుమ అర్జునవాడ, వాటిల్లో ఎక్కువ మంది అక్కడ వాళ్ళని యాక్చువల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదలు, నిరుపేదలకి ఈరోజు ఎక్కడికి పోయినా ఇవాళ ఒక స్కూల్ పోతే యాక్చువల్గా ఆ ఏరియాకి పోతే సార్ మా పిల్లోడి కాడ అడ్మిషన్ ఇవ్వమన్నారు. ఇట్లా నిన్న మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంటే 3 పేరెంట్స్ వచ్చి మాకు ఆ స్కూల్లో ఏమన్నారు. అక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారంట. పిల్లలకు ల్యాబ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఎక్విప్మెంట్ అని. దాని మీద P4 ప్రోగ్రాంలో నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ 1 హై స్కూల్స్ 13 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 13 హై స్కూల్స్ని రాబోయే జూన్ 12కి పూర్తి చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4 ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులు కలిశాను. ఇంకా